హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మమ్ముట్టి యాక్ట్ చేసి అండ్ మలయాళంలో వచ్చిన బ్రహ్మయుగం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడవచ్చు. లైక్ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం అనుకో, లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ 17th సెంచరీలో అయితే జరుగుతుంది. సో ఇద్దరు ఫ్రెండ్స్, సో వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఒక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఆ ఇల్లు ఎవరిదో కాదు, చెప్పి మమ్ముట్టిది. సో మమ్ముట్టి వాళ్ళ ఇంట్లో మనం చూసుకుంటే కనుక ఇద్దరు ఉంటారు. సో ఒకరు వచ్చేసి మమ్ముట్టి అండ్ ఇంకొకరు వచ్చేసి మమ్ముట్టికి వంట చేసే ఒక మనిషి. సో ఆ ఇంట్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. లైక్ రాత్రి పడుకున్నప్పుడు చాలా మనకి బ్యాడ్ కళలు అయితే వస్తుంటాయి. సో ఆ ఇంటి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి అనుకుంటారు. సో సో లైక్ 2 క్యారెక్టర్స్ చెప్పాను కదా. సో వాళ్ళ పేరు వచ్చేసి అశోక్ అండ్ సిద్ధార్థ్ అనమాట. సో అశోక్ అనే క్యారెక్టర్ ఆ ఇంట్లో ఉంటాడు. సో అప్పుడు అశోక్ ఆ ఇంటి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి అనుకున్నాడు అనమాట. సో ఫైనల్గా అశోక్ తప్పించుకోవడం లేదా అసలు మమ్ముట్టి ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది, తన రియల్ క్యారెక్టర్ ఏంటి, అసలు తన రియల్ ఐడెంటిటీ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే, లైక్ ఈ మూవీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక లైక్ మనకి అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. లైక్ వాట్ నెక్స్ట్ అనే ఫార్మాట్లో వెళ్తుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయలేము. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ మమ్ముట్టి పర్ఫార్మెన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చారు. లైక్ రీసెంట్ టైమ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ మమ్ముట్టిది ది బెస్ట్ అనేది జరుగుతుంది. లైక్ కన్నూర్ స్క్వాడ్ కానీ, కాతల్ దస్కోవర్ అనే మూవీ కానీ, అండ్ ఇప్పుడు బ్రహ్మయోగ అనే మూవీ కానీ, లైక్ తనైతే తన కెరియర్లో చాలా హై పాయింట్లు అయితే ఉన్నాడు. అండ్ ఈ మూవీ కూడా అంతే చేస్తా తన ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. అండ్ తన సక్సెస్ స్ట్రీక్ ఉంది కదా, సో అదైతే కంటిన్యూ చేసింది. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఇందా చెప్పినట్టు లైక్ ఈ స్టోరీ మొత్తం 17th సెంచరీలో అయితే జరుగుతుంది. సో దాని తగ్గట్టు లైటింగ్ కానీ, ఆ హౌసెస్ కానీ, ఆ సెటప్ కానీ, లైక్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. సో దాని తగ్గట్టు ఆ మూడ్ అయితే సెట్ చేసిన విధానం బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో అయితే జరుగుతుంది. సో మామూలుగా మనం అన్ని రీసెంట్ టైంలో కాదు, లైక్ ఆల్మోస్ట్ 1980s 70s నుంచి మనమైతే అన్ని కలర్ సినిమాలు అయితే చూస్తున్నాము. సో ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్లో రావడం వల్ల సో అదే కొంచెం కొత్తదనం అయితే తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ జనర్ వచ్చేసి ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. సో ఈ జానర్కి ఈ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ అయితే 100% అయితే వర్కౌట్ అయింది. బికాస్ ఒక హారర్ సినిమా మనమైతే కలర్లో అయితే చూసాం అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఫార్మాట్లో చూస్తే ఏమవుతుందని చెప్పి మనకైతే చూపించారు. అండ్ అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంత చెప్పినట్టు స్క్రీన్ ప్లే కూడా అంతే మనకి అన్ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. అండ్ మూవీ కూడా కొంచెం లిమిటెడ్ క్యారెక్టర్స్ మధ్యలో అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడి కూడా నాకైతే సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏం అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలంటే లైక్ కొన్ని సీన్స్లో మనకైతే కొంచెం ఆ పేస్ అనేది కొంచెం స్లోగా అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీ జనరల్ ఆడియన్స్కి లైక్ ఎలాంటి ఒక కొత్తదనం లేకుండా ఓన్లీ కమర్షియల్ సినిమా, మాస్ మసాలా కైండ్ ఆఫ్ సినిమాకి అయితే అలాంటి ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే నచ్చదు. మామూలుగా జనరల్ ఆడియన్స్ అనమాట. బట్ ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో లైక్ ఇంకో కొత్త కైండ్ ఆఫ్ సినిమా చూడాలి, కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ అయితే చూడాలి, కొత్తదనం లైక్ డిఫరెంట్ సినిమా ఉంటుంది కదా, లైక్ సినిమాని ఎక్స్ప్లోర్ చేసి చూస్తుంటాం. లైక్ డిఫరెంట్ మూవీస్, లైక్ డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఉంటాయి కదా. సో అలాంటి ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే చాలా నచ్చుంది. బట్ జనరల్ ఆడియన్స్ లైక్ ఎలాంటి కొత్తదనం లేకుండా నాకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే నచ్చదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.